ప్రార్థన చేసుకుని మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వకృపానిదైనటువంటి మా కన్న తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన మహోన్నతమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ దయ, మీ ప్రేమ, మీ కనికరాన్ని బట్టి ఇంతవరకు మమ్మల్ని మీ కృపలో కాపాడి భద్రపరిచి సజీవులుగా ఉంచి మరొక ఆదివారపు దినాన్న మేమందరము మీ నామమును స్తుతించడానికి, ఘనపరచడానికి మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి మహోన్నతుడా మిమ్మను స్తుతించి మహిమపరుస్తున్నాం ప్రభా. తండ్రి, ఈ విధంగా మిమ్మను ఆరాధించేటువంటి ధన్యతని ఇచ్చారు. ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని మా జీవితాల్లో మీరు కలిగిస్తున్నందుకే మిమ్మను మహిమపరుస్తున్నాం ప్రభా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ వాక్యం నేర్చుకోవడానికి మీ పాద సన్నిధికి మేము వస్తూ ఉండగా ప్రభా, పరిశుద్ధాత్మ దేవా, మీరే మాకు బోధకుడిగా ఉండి మీ వాక్యములో ఉన్నటువంటి ఆశ్చర్యమైన సంగతులను మేము గ్రహించినట్లుగా మా మనోనేత్రాలు వెలిగించండి. మీ కృప ద్వారా బలపరచండి ప్రభా. మమ్మలను దర్శించండి. మీ సన్నిధి, మీ కృప, మీ సమాధానం మాకు తోడుగా ఉంచి ప్రభా, మా ఆత్మీయ జీవితములను సరిదిద్దుకోవడానికి అవసరమైనటువంటి మాటలు మీ యొక్క లేఖనాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా మాకు నేర్పించి సహాయం చేయండి. మీ కృపను అనుగ్రహించండి ప్రభా. తండ్రి, చేరవచ్చిన మమ్మల్ని కూడా మీ స్వాధీనంలోకి తీసుకుని కృప చూపించి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనము గతించిన కొన్ని వారాల క్రితం మనము ఒక పుస్తకాన్ని ప్రారంభిద్దాం అని చెప్పని మనం ఆలోచించడం జరిగింది. అయితే దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణ బట్టి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికను మనము ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక మన ఆత్మీయ జీవితంలో ఎంతో మేలుకరంగా ఉంటుంది. ఈ పత్రికను గురించి కొన్ని ఉపోద్ఘాతపు మాటలు మనం నేర్చుకుంటూ ఈ పత్రికను మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక చాలా ప్రభావం చూపినటువంటి పత్రిక. ఎందుకంటే క్రైస్తవ విశ్వాసానికి సంబంధించినటువంటి ప్రధానమైన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, క్రైస్తవ విశ్వాసము, క్రైస్తత్వం ఏ పునాది మీదైతే, ఏ సిద్ధాంతం మీదైతే కట్టబడిందో ఆ సిద్ధాంతాలన్నిటిని కూడా టచ్ చేసుకుంటూ వెళ్ళినటువంటి పత్రిక రోమీయులకు రాసినటువంటి పత్రిక. ఈ రోమీయులకు రాసినటువంటి పత్రికలో మరొక విషయం ఏంటనంటే, దేవుడు ఈ పత్రికను చాలా గొప్పగా వినియోగించుకున్నాడని చెప్పాలి. ఎలాగంటే, ఎన్నో ఆత్మలు ఈ పత్రిక చదవడం ద్వారా రక్షణలోకి రాగలిగారు, దేవుని రాజ్యములో చేర్చబడ్డారు. దేవుని రాజ్యము విస్తరింపబడడానికి ఈ రోమీయులకు రాసినటువంటి పత్రిక మొదటి శతాబ్దములో చాలా ప్రభావితం చేసింది. అంతేకాదు, క్రైస్తవంలో పేరెన్నిక కన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల ఆలోచనలను, తీరును కూడా అదేం చేసిందంటే మార్చేసినటువంటి పత్రిక ఈ రోమీయులకు రాసినటువంటి పత్రిక. ఈ రోమీయులకు రాసిన పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనంటే, ముందుగా ఈ ఉద్దేశాన్ని చెప్పకముందు ఒక విషయాన్ని చెప్పాలి. ఒకసారి సోక్రటీస్, మహాజ్ఞాని అయినటువంటి సోక్రటీసు తన శిష్యుడైనటువంటి ప్లాటోతో ఇలా అన్నాడట: మనుషులు చేసినటువంటి ప్రతి పాపాన్ని దేవుడు క్షమించగలడో లేదో తర్వాత సంగతి. అసలు ఎలా క్షమిస్తాడు? ఒకవేళ కనుక దేవుడు క్షమించేవాడైనట్లయితే, ఒకవేళ దేవుడు ఆయన పాపమును క్షమించగలిగిన వాడు అని అనుకున్నట్లయితే, అలా మనుషులు చేసినటువంటి పాపాలన్నిటిని కూడా క్షమించేయడమేనా? అది అన్యాయం కదా, అన్యాయం అవుతుంది కదా అని అన్నాడట. మనిషి చేయాల్సినటువంటి పాపాలన్నీ చేసేసి ఆయన దగ్గరికి వచ్చి క్షమించమంటే ఆయన క్షమించడమేనా? దానికంటూ ఒక న్యాయం లేదా, దానికంటూ ఒక పద్ధతి లేదా, ఒక విధానం లేదా అని చెప్పని తన శిష్యుడితో మాట్లాడాడట. అలాంటి సందేహం మనకు కూడా రావచ్చు. దేవుని దగ్గరికి వెళ్ళి మన పాపాన్ని మనం ఒప్పుకుంటే, అంటే పాపం చేసినంత కాలం కూడా మనిషి పాపంలోనే జీవిస్తూ, పాపాలు జరిగిస్తూ, తన జీవితాన్ని తన ఇష్టానుసారంగా జరిగించుకుంటూ, దేవా నన్ను క్షమించమని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన వట్టినే క్షమించేయడమేనా? దానికి తగినటువంటి న్యాయం లేదా అని మనం ఆలోచించవచ్చు. కానీ మనం ఒక విషయాన్ని ఆలోచన చేస్తే, దేవుడు అన్యాయస్తుడు కాదు కదా, ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. యోబు గ్రంథం 34:10 చదువుతాం, దేవుడు అన్యాయం చేయుట అసంభవము, దేవుడు దుష్కార్యం చేయుట అది ఎన్నటికీ కూడా జరగనటువంటి పని, అసంభవం. అయితే ఒక మాట, ఎలాగంటే ఈ మాటలు మనకు అర్థం కావాలనంటే, మనకి ఈ మాటలు సరిగా అర్థం కావాలంటే ఒక మాట చదువుదాం. రోమీయులకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం
23 నుండి 28 వచనాలు ఒకసారి చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక రోమన్స్ చాప్టర్ 3 verse 23 to 28 వెర్సెస్లో రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 23 నుండి 28 వచనాలు ఇలా చదువుదాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసును రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనుపరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవానిని నీతిమంతునిగా తీర్చువాడిన యుండుటకు ఆయన అలాగు చేసెను. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడను. క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. ఈ సోక్రటీస్ మాట్లాడినటువంటి మాటల్లో మనిషి చేసినటువంటి పాపమును దేవుడు ఏ న్యాయం ఆలోచించుకోకుండా అలా క్షమించడంలో ఏమాత్రం న్యాయం ఉంది అని అడగడంలో దానికి సమాధానంగా వాక్యం ఏం చెప్తుందనంటే, దేవుడు న్యాయవంతుడే, అయితే మనిషి చేసినటువంటి పాపమును, మనిషి చేసినటువంటి అపరాధమును క్షమించడంలో దేవుడు మనిషి పాపమును ఆయన మన్నించి ఆ వ్యక్తిని నీతిమంతుడిగా తీర్చడంలో ఒక అర్థం ఏంటనంటే, మనుషులందరూ పాపం చేసిన వాళ్ళమే. వాక్యం అదే చెప్తుంది. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అలా పాపులుగా ఉన్నటువంటి మనలను, అలా పాపంలో బ్రతుకుతున్నటువంటి మనలను దేవుడు నీతిమంతులుగా చేయడంలో దాని ఒక అర్థం ఏంటంటే, ఇంకా అర్థం కావాలంటే ఒక స్టోరీ చెప్తాను. ఇప్పుడు ఒక కోర్టులో జరుగుతున్నటువంటి ఒక సన్నివేశాన్ని కనుక మనము ఊహించుకున్నట్లయితే, బోనులో ఒక వ్యక్తి నిలబడ్డాడు. అతడు చాలా తప్పులు చేశాడు, చాలా నేరాలు చేశాడు, చాలా భయంకరమైనటువంటి పాపపు క్రియలు చేశాడు. అయితే అటువైపు ఒక లాయరు ఇటువైపున మరొక లాయరు వాదిస్తూ ఉన్నారు. ఆ ఎడమవైపున ఉన్నటువంటి లాయరు నిందలు మోపుతూ ఉన్నాడు. ఈ వ్యక్తి చేసినటువంటి ప్రతి నేరాన్ని, ప్రతి దోషాన్ని, ప్రతి ఒక్క అపరాధాన్ని, చేసినటువంటి ప్రతి ఒక్క హత్యనన్నిటిని కూడా చేస్తూ ఉన్నాడు. అవన్నీ కూడా రుజువైపోతూ ఉన్నాయి. చేసిన ప్రతి నేరం కూడా రుజువైపోతుంది. అప్పుడు జడ్జి గారు ఏం చేశారంటే ఆ వ్యక్తికి శిక్ష విధించేశాడు. ఆ శిక్ష విధించిన తర్వాత నేరాలన్నీ రుజువైపోయినాయిగా. కాబట్టి శిక్ష విధించినప్పుడు ఇంకా ఆ వ్యక్తి తప్పకుండా ఆ విధించినటువంటి శిక్షకు పాత్రుడు, ఆ శిక్షకు ఖచ్చితంగా అర్హుడు. అంతేకాదు ఆ శిక్షను భరించవలసినటువంటి బాధ్యత ఆ వ్యక్తి మీద ఉంది. అయితే ఇటువైపున ఉన్న లాయర్ ఏం చేశాడో తెలుసా? జడ్జి గారిని విన్నపం చేసుకున్నాడు. ఈ వ్యక్తి చేసినటువంటి నేరాలన్నీ కూడా నిజమే, రుజువైపోయినాయి. నిజానికి ఇతడు తప్పు చేసిన వ్యక్తే, ఇతను నిజానికి ఈ విధించినటువంటి శిక్షకు అర్హుడే, ఖచ్చితంగా అతనికి శిక్ష విధించాలి. కానీ ఈ లాయర్ ఏమన్నాడు తెలుసా? అతనికి విధించిన శిక్షలన్నీ నేను భరిస్తాను, నా మీద వేసుకుని అతన్ని విడుదల చేయండి అని అన్నాడు. అప్పుడు జడ్జి గారు ఏం చేశాడంటే పర్మిషన్ ఇచ్చాడు. ఆ బోనులో నిలబడిన వ్యక్తి ఎవరో తెలుసా? నీవు నేనే. మన మీద నేరాలు మోపినటువంటి లాయర్ ఎవరో తెలుసా? సాతానుడు, అపవాది. ఆ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం ప్రకారం అపవాది సహోదరుల మీద నిందలు మోపువాడు. ప్రతి నేరం కూడా రుజువైపోయింది. మనం చేసిన ప్రతి పాపం కూడా అది శిక్షకు కారణమైపోయింది. కానీ మన పక్షాన వాదించేటువంటి మన అడ్వకేట్ యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మనము 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుకుంటాం. మన పక్షాన వాదించడానికి, మన పక్షాన ఆయన నిందను భరించడానికి మన అడ్వకేట్గా, మన లాయర్గా యేసుక్రీస్తు ప్రభు మనకు మధ్యవర్తిగా వచ్చాడు. మనం భరించవలసిన శిక్షను, మనం భరించవలసిన ఆ నిందను అన్నిటిని కూడా ఆయన మీద వేసుకుని మనకేం చేశాడు దేవుడు? ఇప్పుడు ఆలోచించండి. దేవుడు పాపం చేసిన ప్రతి వ్యక్తిని ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నప్పుడు క్షమించడంలో న్యాయం ఉందానంటే న్యాయం ఖచ్చితంగా ఉంది. దేనిని బట్టి ఆయన న్యాయవంతుడనంటే చేసిన ప్రతి పాపానికి శిక్ష విధించబడింది. జడ్జి గారు విధించినటువంటి ప్రతి ఒక్క శిక్షకు సరైనటువంటి ఆ యొక్క శిక్ష భరించాడు. ఎవరు? మన పక్షాన యేసుక్రీస్తు ప్రభు. అందుకనే ఇక్కడ మనం రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుకున్నాం 25వ వచనంలో ప్రాముఖ్యంగా పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసునందలి రక్తము వలన విశ్వాసము ద్వారా ఆయన మనల్ని ఏం చేశాడు? కరుణాధారముగా తన నీతిని, తన ప్రేమను వ్యక్తం చేశాడు. అందుకనే మనము తప్పించబడ్డాం.
కాబట్టి రోమీలకి రాసినటువంటి పత్రిక ఈ పద్ధతిని అంతటిని కూడా బోధిస్తుంది. ఈ స్టోరీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది మనం దృష్టిలో పెట్టుకుని ఈ పత్రికను చదివితే ఖచ్చితంగా దేవుడు మన కోసం ఏం చేశాడు, దేవుడు మన కోసం ఏం జరిగించాడు, దేవుడు మన కొరకు చేయాల్సినటువంటి పని ఏమి చేసి ఆయన ముగించాడు, ఎలాగ మనల్ని దేవుడు విమోచించాడు అన్నది మనం చూడగలుగుతాం. అయితే ఈ పత్రికను అంతటిని కూడా మనం ఆలోచన చేసేటప్పుడు అసలు ఎవరు రాశారు అన్నది మనం ఆలోచన చేస్తే, ఈ పత్రికను అపోస్తలుడైనటువంటి పౌలు గారే ఈ పత్రికను రాశాడని తానే తన మాటల్లో మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం చదువుకుంటాం. అపోస్తలుడైన పౌలు తన జీవిత కాలంలో కొన్ని సువార్త ప్రయాణాలు చేశాడు. మనకి సువార్త ప్రయాణాలు చేశాడు అనేటువంటి సత్యం మనం అపోస్తలుల కార్యాల గ్రంథం చదివితే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఒక మాట గుర్తుపెట్టుకోనండి, మీరు రోమీలు పత్రిక మొదలుకొని మనకి ఇంచుమించుగా అపోస్తలుడైన పౌలు రాసిన 13 పత్రికలు కూడా అర్థం కావాలనంటే వాటన్నిటికీ మూలాధారం ఏంటంటే అపోస్తలుల కార్యాల గ్రంథం. అపోస్తలుల కార్యాల గ్రంథం కనుక మనం చదివి బాగా అర్థం చేసుకోగలిగితే ఆయన రాసిన పత్రికలన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి. ఒకవేళ కనుక అపోస్తలుల కార్యాల గ్రంథం మనకు అర్థం కాకపోతే మనం పత్రికలన్నీ కూడా అర్థం చేసుకోవడం చాలా కష్టం అవుతుంది, చాలా తేలిక అవుతుంది అపోస్తలుల కార్యాల గ్రంథం చదివితే. కాబట్టి అపోస్తలుల కార్యాల గ్రంథంలో పౌలు గారు ఎక్కడెక్కడికి ప్రయాణం చేశాడు, ఏమేం ప్రయాణాలు చేశాడు, ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఏ ప్రాంతాలు దర్శించాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఎలాగా ఆ యొక్క పట్టణాలలో వాక్యం ప్రకటించాడు, వాక్యం ప్రకటించినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఆయనకి ఎదురైనాయి, ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, అక్కడ సంఘం ప్రారంభించిన తర్వాత అక్కడ ప్రతికూలమైన పరిస్థితులు ఏంటి, అనుకూలమైన పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా అపోస్తలుల కార్యాల గ్రంథంలో మనం చదువుకుంటాం. పౌలు గారు 3 సువార్త ప్రయాణాలు 4 చేశాడు. నిజానికి 3 ప్రాముఖ్యమైగా మనం మాట్లాడుకుంటాం. 3 సువార్త ప్రయాణాల్లో రెండవ సువార్త ప్రయాణంలో ఆయన కొరింథీ పట్టణానికి వెళ్ళాడు. కొరింథీ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంచుమించుగా సంవత్సరన్నర పాటు అక్కడే ఉన్నాడు. దేవుని సువార్తను ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత చాలామంది కూడా అతనికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, దేవుని సువార్త ప్రకటించకూడదు, యేసుక్రీస్తు గురించి పునరుద్ధానం గురించి నువ్వు మాట్లాడకూడదని అతనికి వ్యతిరేకతలు వచ్చినప్పటికీ కూడా పౌలు గారు దేవుని సువార్తను ప్రకటించాడు. అక్కడ సంఘాన్ని కట్టాడు. సంఘాన్ని కట్టిన తర్వాత పౌలు గారికి ఒక విషయం తెలిసింది. ఏమనంటే, ఆ రోమా పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి ఒక పత్రిక రాయాలి అనేటువంటి ప్రేరేపణ ఆయనకు వచ్చింది. అప్పుడు ఆయన ఏం చేశాడనంటే, కొరింథీ పట్టణంలో ఫీబే అనేటువంటి ఒక సిస్టర్ ఉంది. ఆమె రోమా పట్టణానికి వెళ్తూ ఉంది. రోమా పట్టణానికి వెళ్తున్నప్పుడు పౌలు గారు ఏమన్నాడంటే, నేను ఒక పత్రిక రాసిస్తాను, అది రోమా పట్టణంలో ఉన్న సంఘానికి ఇమ్మని చెప్పని పౌలు గారు చెప్పడం జరిగింది. నిజానికి రోమా పట్టణంలో ఉన్నటువంటి సంఘాన్ని పౌలు గారు స్థాపించలేదు. పౌలు గారు అక్కడ సంఘాన్ని కట్టలేదు. రోమా పట్టణానికి వెళ్ళలేదు ఈయన అప్పటి వరకు. కానీ ఈయన ఏం చేశాడంటే, అప్పటికి సంఘం ఉందని చెప్పి తెలిసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క సమస్యలను పరిష్కరించడానికి ఈయన ఫీబే అనేటువంటి సిస్టర్ ద్వారా ఈ పత్రికను పంపించడం జరిగింది. ఎవరు రాశారు అని అంటే, రోమ పత్రిక 16వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 22వ వచనం. రోమపత్రిక 16వ అధ్యాయం 22వ వచనంలో, ఈ పత్రిక రాసిన తెర్తియు అను నేను ప్రభువునందు మీకు వందనములు చేయుచున్నాను. ఎవరు రాశారు? పౌలు రాశారా, తెర్తియు రాశాడా? చెప్పాలి. మొదటి అధ్యాయం మొదటి వచనంలో పౌలు గారు రాశారని ఉంది, కానీ 16వ అధ్యాయం 15వ వచనంలో తెర్తియు రాశాడని ఉంది. ఎవరు రాసినట్లు? నిజానికి పౌలు గారే చెప్తా ఉన్నాడు. ఆయన చెప్తా ఉన్నప్పుడు రాసింది ఎవరని అంటే తెర్తియు రాశాడు. చెప్పింది ఎవరు? పౌలు గారు చెప్తా ఉన్నాడు. పౌలు గారు చెప్తా ఉంటే ఆయన రాశాడు. కాబట్టి ఈ పత్రిక తెర్తియు ద్వారా రాయబడింది. ఆనాటి కాలంలో రెల్లుగడ్డితో చేసినటువంటి పాపిరస్ అనేటువంటి ఒక రకమైన కాగితం మీద రాశాడని చరిత్ర మనకి చెప్తా ఉంది. మనం చదువుకునే రోజుల్లో కొంతమందికి కొన్ని సబ్జెక్ట్స్ అంటే చాలా భయం కదా. కొన్ని సబ్జెక్ట్స్ అంటే మ్యాథమెటిక్స్ అంటే, లేకుంటే రకరకాల సబ్జెక్ట్స్ అంటే భయం వేస్తుంది. కానీ చాలామంది క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకి రోమపత్రిక చదవడం అని అంటే చాలా కొంచెం భయంగానే అనిపిస్తుంది. ఎందుకనంటే డాక్ట్రిన్స్ అన్నీ కూడా ఈ పత్రిక నుంచి అవి బయటికి రాబడ్డాయి. కాబట్టి ఈ సిద్ధాంతపరమైనటువంటి బోధ ఈ రోమపత్రికలో మనకు కనబడుతుంది. క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి పత్రికలన్నిటిలోనూ కూడా రోమపత్రిక మనం అర్థం చేసుకోగలిగితే కనుక చాలా విషయాలు మనం దేవునిలో మనం నేర్చుకోగలుగుతాం.
ఎందుకు కష్టం అంటే క్రైస్తవ్యానికి మూల పునాది లాంటిది. అంతేకాదు ఈ పత్రికను అర్థం చేసుకోవడానికి మనం ఎక్కువ సమయం కేటాయించాలి. ఈ రోమ పత్రిక అంతట్లో ఏం కనబడుతుంది అంటే చాలా తక్కువ విషయం రాస్తాడు ఆయన, కానీ అందులో చాలా ఎక్కువ సమాచారాన్ని పొందిపరచబడి ఉంటుంది. చాలా తక్కువ సమాచారం ఉంటుంది, కానీ తక్కువ రాసాడు కానీ ఎక్కువ సమాచారం అందులో పొందుపరచబడి ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా మనం ప్రతి పదాన్ని, ప్రతి లైను, ప్రతి మాటను కూడా మనం జాగ్రత్తగా గమనించి దాని అర్థం ఏంటి, దాని సందర్భం ఏంటి, దాన్ని ఎందుకు రాశారు, అక్కడ రాయాల్సిన అవసరం ఏంటి, ఈ పదం ఎందుకు అక్కడ వాడారు అన్నది మనం క్షుణ్ణంగా దాని మీనింగ్ అంతా కూడా తెలుసుకోగలిగితే చాలా విషయాలు ఇందులోంచి మనకు బయటికి రాగలుగుతాయి. ఎక్కువ సమాచారం కుదించి తక్కువ విషయాలు రాశాడు. రోమా పట్టణం యొక్క ప్రాముఖ్యత గురించి ఒకసారి చూద్దాం. అసలు రోమా పత్రిక గురించి మనం ధ్యానం చేయముందు రోమా పట్టణం యొక్క పరిస్థితి ఏంటంటే, మనకి అప్పటికి ప్రపంచంలో ఐరోపా ఖండము, ఆసియా ఖండము, ఆఫ్రికా ఖండము అప్పుడు ప్రపంచంలో మనుషులు నివసించేవారు. ఈ మూడింటి మధ్యలో, ఈ మూడు ఖండాలకు మధ్యలో ఉన్నటువంటి ఒక సముద్రం ఉంది. దానిని మధ్యధరా సముద్రం అని చెప్పని అంటారు. పైనేమో ఐరోపా ఖండం కనబడుతుంది, కింద ఆఫ్రికా ఖండం కనబడుతుంది, మధ్యలో ఆసియా ఖండం ఉంటుంది. ఐరోపా ఖండం నుంచి క్రిందకు చూస్తే ఒక దేశం కనబడుతుంది. అది ఒక ఎత్తైనటువంటి 7 కొండలు కలిగినటువంటి ప్రదేశం కనబడుతుంది. ఆ కొండల మధ్యలో ఒక పట్టణాన్ని కట్టారు. దానినే రోమా పట్టణం అంటారు. అప్పట్లో జూలియస్ అనేటువంటి ఆయన కట్టాడు. చాలా సంవత్సరాలు దీన్ని కట్టారు. ఆ పట్టణాన్ని కేంద్రంగా పెట్టుకుని చాలామంది చక్రవర్తులు పరిపాలించారు. క్రీస్తు పూర్వం 700 సంవత్సరం నుంచి క్రీస్తు శకం 1700 సంవత్సరం వరకు, క్రీస్తు పూర్వం 700 నుంచి క్రీస్తు శకం 1700 వరకు కూడా ప్రపంచాన్ని రోమా పట్టణమే పరిపాలన చేస్తూ ఉంది, ఏలుబడి చేస్తూ ఉంది. అంటే ఇంచుమించుగా 2000 సంవత్సరాలు పైబడి రోమా అధికారం కింద, ప్రపంచమంతా కూడా అధికారం కింద రోమా పట్టణం పనిచేస్తూ వచ్చింది. అందుకని దానికో పేరుంది, రోమ్ ఈజ్ నాట్ బిల్ ఇన్ ఏ డే అని అంటారు. రోమ్ పట్టణాన్ని ఒక్క రోజులోనే మనం సృష్టించలేము అని అంటారు. అంతేకాదు రోమ పట్టణం ఏం చేసిందనంటే, వాళ్ళు ప్రపంచ దేశాలన్నిటిలోనూ కూడా సంబంధం పెట్టుకుని అన్నింటికి కూడా వాణిజ్యపరంగా, వ్యాపారపరంగా వాళ్ళు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి రోడ్లు వేశారు. వాళ్ళు అన్ని దేశాలకి మంచి మంచి రోడ్లు వేశారు. అందుకనే ఏ చక్రవర్తి అయినా సరే రోమ పట్టణంలో కనుక చక్రవర్తిగా ఉండి పరిపాలన చేస్తే ప్రపంచానంతా కూడా ఏలుబడి చేసినట్లుగా వాళ్ళు భావించేవారు అనమాట. అందుకనే రోమా పట్టణం గురించి రోడ్లన్నీ వేయడాన్ని బట్టి ఒక సామెత కూడా వచ్చింది, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అనేటువంటి ఒక సామెత కూడా పుట్టుకొచ్చింది. అందుకని ఈ రోడ్లు వేయడం వల్ల చాలా వ్యాపారం ఆ యొక్క ప్రాంతాలకు వెళ్తూ వచ్చింది. దీని వెనుక దేవుని ప్రణాళిక కూడా ఉంది. ఎందుకనంటే రోడ్లు వేశారు కాబట్టి ప్రపంచ దేశాలకు సువార్త ప్రకటించబడడానికి కూడా ఇదొక కారణంగా దేవుడు ఎన్నికవ్వడం జరిగింది. ఆ రోజుల్లో రోము నగరాన్ని పరిపాలించేటువంటి ప్రపంచానికి ముఖ్య పట్టణంగా పరిగణించేవారు. రోము నగరానికి వెళ్ళి గనక ఏమంటారంటే, నీ సత్తా ఏంటో చాటుకోగలిగితే ప్రపంచంలో నువ్వు చాలా గొప్పవాడివి అనిపిస్తాడు. నువ్వు ప్రపంచంలో ఎక్కడుండి నీ సత్తా చాటుకున్నప్పటికీ కూడా అది అంత పరిగణలోనికి రాదు. కానీ నువ్వు రోమ్ పట్టణంలోకి వెళ్ళి నీ టాలెంట్ ఏంటో కనుక నువ్వు చూపించుకోగలిగితే ప్రపంచంలో నువ్వు చాలా గొప్పవాడివి అని చెప్పని ఎంచేవారు. అందుకని పౌలు గారికి కూడా ఒక కోరిక ఉండేది, ఏంటంటే ఎలాగైనా సరే రోమ్ పట్టణానికి వెళ్ళి సువార్త చెప్పాలి. రోమా పట్టణం అప్పటికి ప్రపంచానికి క్యాపిటల్గా భావించేవారు కాబట్టి రోమా పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే చాలా ప్రాంతాలకు కూడా సువార్త వెళ్ళిపోతుంది అని చెప్పని భావించేవాడు. కానీ ఆయన జీవితంలో సువార్త ప్రయాణాలు చేశాడని చెప్పాను కదా, 3 సువార్త ప్రయాణాలు. వాటిలో ఎప్పుడు కూడా సువార్త ప్రయాణం చేయడానికి రోమా పట్టణానికి వెళ్ళే అవకాశం ఆయనకి దొరకలేదు. 4వ సువార్త ప్రయాణంలో ఆయన ఖైదీగా వెళ్ళాడు. యెరూషలేం పట్టణంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయనను పట్టుకున్నారు, సంఖ్యల చేత బంధించేశారు, ఓడలో ఆయన తీసుకుని వెళ్ళారు. అక్కడ రోమ్ పట్టణంలో ఆయనను చంపేశారు. 2 సంవత్సరాలు జైల్లోనే ఉన్నాడు. అక్కడ జైల్లో ఉన్నప్పుడు 4 పత్రికలు రాశాడు. ఎఫెసీ పత్రిక, ఫిలమోనుకు రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలసీలకు రాసిన పత్రికలు రాశాడు. చివరిగానే చనిపోయే ముందు ఆ పట్టణానికి వెళ్ళాడు, కానీ ముందుగా ఆ పట్టణానికి వెళ్ళలేకపోయాడు. ఇలాంటి ఎంతోమంది కూడా ఆ పట్టణంలో మొట్టమొదటిగా ఏదైనా సరే రోమ్ పట్టణంలోనే ప్రారంభం అవ్వాలి అని చెప్పని అలాంటి కాలంలో రాజకీయవేత్తలు, అలాగే తత్వవేత్తలు, కవులు, అంత మాత్రమే కాదు రాజనీతి తెలిసినటువంటి వారు రోమా పట్టణంలో నివాసం ఉండేవారు. ఇలాంటి రాజకీయ సంబంధమైనటువంటి వాతావరణం మధ్యలో సంఘం ప్రారంభించబడి ఈ పరిస్థితులన్నిటిని కూడా తట్టుకోగలిగినటువంటి స్థాయిలో సంఘము నడిపించబడడం అన్నది అది దేవుని ప్రణాళికే నిజంగా చెప్పాలంటే.
కాబట్టి దేవుడు అలాంటి పరిస్థితుల మధ్య సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అలాంటి సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తూ ఉన్నాడు. ఈ పత్రిక సంఘం ఏర్పాటు చేయబడడానికి ఎలా జరిగిందో కొన్ని విషయాలు మనం చూద్దాం. కొంతమంది బైబిల్ పండితులు ఏమని చెప్పారనంటే, పెంతెకోస్తు రోజున 12 మంది అపోస్తులు అలాగే 120 మంది మేడగదిలో కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేనికోసం? పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం కొరకు వారికి కనబెడతా ఉన్నారు. అక్కడికి ప్రపంచ దేశాలన్నిటి నుండి కూడా చాలామంది ప్రజలు అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు వారిలో మనకి అపోస్తలుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు అనే జాబితా కూడా ఉంటుంది అక్కడ. అంటే కొంతమంది రోమా నుంచి పరవాసులుగా వచ్చారు. ఆ పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినటువంటి ఆ పరిస్థితిని చూశారు. మరలా వాళ్ళు తిరిగి వెళ్ళిపోయి అక్కడ సంఘాన్ని స్థాపించారు అని చెప్పని కొంతమంది పండితులు చెప్తారు. మరికొంతమంది ఏమని చెప్తారంటే, స్టెఫను హతసాక్షి అయిన తరువాత యెరూషలేము పట్టణంలో చాలా హింస జరిగింది, సంఘానికి చాలా హింసలు జరిగినాయి, స్టెఫన్ను చంపేశారు. కాబట్టి ఈ పరిస్థితులన్నీ జరిగినప్పుడు సంఘము భయంకరంగా హింసింపబడుతున్నప్పుడు ఆ శ్రమలు తట్టుకోలేక కొంతమంది రోమ పట్టణానికి పారిపోయారు. అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు ఒక సంఘంగా ఏర్పడి అక్కడ సంఘాన్ని స్థాపించారు అని మరికొంతమంది చెప్పారు. మూడవది ఏంటంటే, పౌలు సువార్త ప్రయాణం చేస్తూ ప్రకటించగా ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు మారు మనసు పొందినటువంటి వారు చాలామంది దేవుని వాక్యాన్ని నమ్మి విశ్వాసం ఉంచినటువంటి వారు రోమ పట్టణానికి వెళ్ళి అక్కడ సంఘాన్ని స్థాపించి ఉంటారు అని చెప్పని కొంతమంది చెప్పారు. ఏదేమైనప్పటికీ కూడా రోమ పట్టణంలో సంఘము ప్రారంభించబడింది. పేతురు కూడా మొట్టమొదటిసారిగా వెళ్ళి రోమ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. పేతురు అంతా ఎక్కువగా చదువుకోలేదు కాబట్టి దేవుని సువార్తను ప్రకటించిన తర్వాత కొన్ని వ్యతిరేకతలు ఆయనకు వచ్చినాయి. ఎందుకనంటే ధర్మశాస్త్రాన్ని గురించి లేకుంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నీతిని గురించి మాట్లాడడం ఆయనకి అంతగా అనుభవం లేదు. పౌలు గారికి మాత్రం ఆయనకి గ్రీక్ భాష తెలుసు, అరమేనిక్ భాష తెలుసు, హెబ్రీ భాష తెలుసు. కాబట్టి ఈ భాషలన్నిటి మీద కూడా ఆయనకు అనుభవం ఉంది. గమలియేలు పాదముల దగ్గర ధర్మశాస్త్రాన్ని బాగా నేర్చుకున్న వ్యక్తి కాబట్టి ఆయన ఏం చేశాడనంటే, పేతురు గారికి ఎదురైనటువంటి సమస్యను బట్టి అక్కడ పరిష్కరించడానికి ఈయన పత్రిక రాశాడని చెప్పని మరికొంతమంది చెప్తూ ఉంటారు. ఈ పత్రిక చాలామంది జీవితాలను ప్రభావితం చేసింది. ఎంత ప్రభావితం చేసిందనంటే, మొదటి శతాబ్దంలో 366వ సంవత్సరంలో అగస్టిన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. ఈ అగస్టిన్ అనేటువంటి వ్యక్తి తన తండ్రి చాలా భయంకరమైనటువంటి త్రాగుబోతు, తన తల్లి మాత్రం చాలా విశ్వాసురాలు. అయితే ఈయన ఎంత భయంకరమైనటువంటి వ్యక్తి అనంటే, పెండ్లి కాకుండానే ఒక బిడ్డకు తండ్రి అయిపోయాడు అగస్టిన్. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ అగస్టిను ఒకవేళ గనక వీధిలో గనక నడుచుకుంటూ వెళ్ళాడు అనుకోండి, స్త్రీలందరూ కూడా తలుపులు వేసేసుకునేవారు. అంత భయంకరమైన వ్యక్తి. అలాంటి పాపములో భయంకరమైన స్థితిలో బ్రతుకుతున్నటువంటి ఈ వ్యక్తి ఒక రోజున పిల్లలు ఆడుకుంటుంటే ఒక గార్డెన్లో, ఆ గార్డెన్లో పిల్లలందరూ కూడా ఒక పాట పాడుతూ ఉన్నారు. ఒక పాట పాడుతూ ఆ పాటలో ఉన్నటువంటి ఒక లైన్ ఏంటంటే, తీసి చదువు అనేటువంటి ఒక లైను వాళ్ళు పాడుతూ ఉన్నారు. పాడుతూ ఉంటుంటే ఎందుకు ఇలా పాడుతున్నారని చెప్పి నా గార్డెన్ దగ్గరే ఉండి వింటున్నప్పుడు కొంచెం వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఒక టేబుల్ మీద ఒక పుస్తకం కనబడింది. దాన్ని తీసి చదవడం మొదలుపెట్టాడు. ఆయనకి దొరికినటువంటి వాక్య భాగం ఏంటో తెలుసా? రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 13-14 వచనాలు. రోమన్స్ 13 ఆయనకి దొరికినటువంటి వాక్య భాగం. దాన్ని చదివాడు. ఆ రోజు ఏం జరిగిందో అక్కడ ఏం రాయబడిందో చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయో, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయో, కలహమైనను మత్సరమైనను లేకయో, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకునే వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఈ మాటలు చదువుకున్నాడు. ఎప్పుడైతే ఈ పాపము, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, ఇవన్నీ కలహము, మత్సరము, ఇవన్నీ కూడా అతనికి ఎప్పుడైతే ఇది చదువుకున్నాడో తన జీవితం అంతా కూడా అక్కడ కనబడింది. ఆ రోజే అక్కడే మోకరించాడు. తన జీవితాన్నంతటిని, పాపాన్నంతటిని కూడా దేవుని దగ్గర ఒప్పుకున్నాడు, క్షమించమని అడిగాడు. అప్పుడు రోమపత్రిక పూర్తిగా చదవడం మొదలుపెట్టాడు. చదివిన తర్వాత తన జీవితంలో గొప్ప మార్పు కలిగింది. గొప్ప మార్పు కలిగి దేవుణ్ణి తెలుసుకున్నాడు, దేవుని అంగీకరించాడు. దేవుని కొరకు నేనేదైనా చేయాలి, ఒకప్పుడు నా జీవితాన్ని నష్టానుసారంగా నేను పాడు చేసుకున్నాను, దేవుని కొరకు ఒక బలమైన వ్యక్తిగా, సాధనంగా నేను వాడబడాలని చెప్పని ఏం చేశాడంటే రోమపత్రిక మీద ఒక కామెంటరీ రాశాడు ఈ అగస్టిన్ అనేటువంటి వ్యక్తి.
ఒక కామెంటరీ రాసిన తర్వాత గొప్ప సేవకుడిగా మారాడు. క్రైస్తవ సమాజానికి ఎంతో అమూల్యమైనటువంటి రచనలు రాశాడు. చాలామందిని కూడా ఈ యొక్క రచనలు, కామెంటరీ చాలా ప్రభావితం చేసింది. అయితే 15వ శతాబ్దంలో రిఫార్మేషన్ తీసుకొచ్చినటువంటి మార్టిన్ లూథర్ ఆయన ఏం చేశాడనంటే, తనకి ఒక రకమైనటువంటి ఆలోచన ఉండేది. నేను పాపం చేశాను, నేను అపరాధం చేశాను. కాబట్టి క్యాథలిక్స్ మాత్రమే ప్రపంచంలో ఎక్కువగా చాలామందిలో ఉండేవారు. బైబిల్ అందరికీ అందుబాటులో ఉండేది కాదు. అది కేవలం ఎలాగంటే లాటిన్ భాషలో మాత్రమే రాయబడింది బైబిల్. అది తెలిసిన వాళ్ళకి మాత్రమే బైబిల్ అర్థమయ్యేది, మిగతా వాళ్ళు ఎవరికి తెలిసేది కాదు. ఎవరికి కూడా బైబిల్ ఇచ్చేవారు కాదు. అయితే ఈ క్యాథలిక్స్ ఏం చేసేవారు, పాపం చేసినటువంటి ఒక వ్యక్తి ఫాదర్ దగ్గరికి వెళ్ళి, ఫాదర్ అంటారు కదా, చర్చిలో ఫాదర్ అంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చెవిలో మనం చేసిన పాపం చెప్పాలి. చెప్తే ఆయన ఏం చేస్తాడంటే ఒక పాప పరిహారార్థ పత్రం రాసిస్తాడు. దాన్ని కొనుక్కుంటే నీ పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. ఇట్లా ప్రతిదీ కూడా అక్కడ భయంకరంగా జరుగుతూ ఉండేది. ఆయన ఎన్నిసార్లు పాపాన్ని ఒప్పుకునేవాడు అంటే మార్టిన్ లూథరు చాలాసార్లు పాపాన్ని ఒప్పుకుంటూ ఉండేవాడు. ఈ పాపాలు క్షమించబడడం కోసం ఏం చేశాడంటే చాలాసార్లు ఆ ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటే ఆయన ఏమన్నాడు తెలుసా, ఒరే బాబు, నువ్వు పాపాన్ని ప్రతిసారి వచ్చిన దగ్గర ఒప్పుకుంటున్నావు. నువ్వు ఏదైనా పాపాన్ని ఒప్పుకోవాలంటే ఏదైనా భయంకరమైన పాపం చేయాలరా బాబు, నువ్వేం చేయలేదు, వెళ్ళిపోరా బాబు అని చెప్పని విసిగిపోయేవాడు అనమాట. అంతగా పాపాన్ని ఒప్పుకునేవాడు మార్టిన్ లూథర్. ఆ తర్వాత ఒక మఠంలో చేరాడు, ఒక క్రైస్తవ మఠంలో చేరాడు. తర్వాత అక్కడ ఫాదర్గా తను పని చేయడానికి ఒప్పుకున్నాడు. కొంతకాలం ఫాదర్గా పనిచేశాడు. పనిచేసిన తర్వాత ఒకసారి తన పాపాన్ని ఒప్పుకోవడం కొరకు, క్షమించబడడం కోసం యేసుక్రీస్తు ప్రభువు పిలాతు దగ్గరికి మెట్లెక్కుకుంటూ వెళ్ళాడు కదండి. తీర్పు తీర్చేటువంటి సందర్భంలో మెట్లెక్కుకుంటూ వెళ్ళాడు. ఆ చెక్క మెట్లు ఏవైతే ఉన్నాయో కొన్ని రోమ పట్టణానికి తీసుకొచ్చి పెట్టారు. అది మీరు గూగుల్లో చూస్తే తెలుస్తుంది. ఆ రోమ పట్టణానికి తీసుకొచ్చినప్పుడు ఆ మెట్ల మీద చాలామంది మోకాళ్ళతో ఎక్కేవారు అనమాట. ఆ మోకాళ్ళతో ఎక్కేటప్పుడు రక్తం కారుతూ ఉండేది మోకాళ్ళ మీద. అయినప్పటికీ కూడా ప్రతి మెట్టు ఎక్కి అక్కడ పాపాన్ని ఒప్పుకొని, మరొక మెట్టు ఎక్కి అక్కడ పాపాన్ని ఒప్పుకొని, అలా పాపాన్ని ఒప్పుకుంటూనే ఉండేవాడు మార్టిన్ లూథర్ 15వ శతాబ్దంలో. ఆ తర్వాత ఈ మఠంలో చేరిన తర్వాత చాలా కాలం ఫాదర్గా పనిచేశాడు. ఒక్క రోజున మరలా తిరిగి రోమ పట్టణానికి వెళ్ళాల్సి వచ్చింది. వచ్చినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం అంతా చూశాడు. ఇదంతా అక్రమం జరుగుతుంది, ఇది సరైన పద్ధతి కాదు, ప్రజలను దోచుకుంటున్నారు. చనిపోయిన వ్యక్తి గురించి కూడా ఒకవేళ పాప పరిహారార్థం కొనుక్కుంటే వాడు నరకానికి వెళ్ళిపోయిన వాడు పరలోకానికి షిఫ్ట్ అయిపోతాడనేటువంటి అబద్ధ బోధలు జరుగుతూ ధనాన్ని దోచుకుంటూ భయంకరంగా ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి మార్టిన్ లూథర్ ఏం చేశాడంటే 95 సూత్రాలు ఆయన ప్రతిపాదించాడు. దానికంటే ముందు తన జీవితంలో మార్పు రావడానికి గల కారణం ఏంటంటే, ఒక రోజున ఆయన ఏం చేశాడనంటే అగస్టీను రాసినటువంటి బైబిల్ కామెంటరీ ఉంది చూసారా, ఆ కామెంటరీ చదువుతున్నప్పుడు మార్టిన్ లూథర్లో ఒక మార్పు వచ్చింది. మనుషుల దగ్గర పాపాన్ని ఒప్పుకుంటే క్షమించబడడం కాదు, యేసుక్రీస్తు నందలి రక్తము ద్వారా మాత్రమే నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవిస్తాడు అని రోమపత్రిక 1:17 వ్రాయబడినటువంటి వచనం ఆయనను పట్టుకుంది. మార్టిన్ లూథర్ని రోమపత్రిక 1:17 వచనం ఆయనను పట్టుకుని నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు, పాప పరిహారార్థ పత్రాల ద్వారా కాదు పాప క్షమాపణ, యేసుక్రీస్తు రక్తము ద్వారా మాత్రమే క్షమాపణ కలుగుతుందని అతనికి సత్యం అర్థమైంది. మనుషులు చేసిన పనులను బట్టి కాదు, మంచి పనులను బట్టి కాదు, మనం పరలోకానికి వెళ్ళాలంటే ఏదేదో నీతి క్రియలు చేయడం కాదు, కేవలం యేసుక్రీస్తు నందలి విశ్వాసం ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడతామనేటువంటి సత్యం ఆయనకు అర్థమైంది. అగస్టిన్ రాసినటువంటి ఆ కామెంటరీ చదివినప్పుడు, వ్యాఖ్యాన్ని చదివినప్పుడు మార్టిన్ లూథర్ రక్షింపబడ్డాడు. తర్వాత తను చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయని నిర్ధారణ చేసుకుని దేవుని దగ్గర క్షమాపణ పొందుకున్న తర్వాత ఆయన ఏం చేశాడనంటే ఒక 95 సూత్రాలు ఆ యొక్క దేవాలయపు తలుపులకు కొట్టేసి వచ్చేసాడు. ఎందుకనంటే ఈ రోమన్ క్యాథలిక్ వాళ్ళు చేసేటువంటి పనులన్నీ కూడా అబద్ధము, వీళ్ళందరూ ప్రజలను దోచుకుంటున్నారు, ఇవంతా భయంకరమైనటువంటి మోసం జరుగుతుందని చెప్పాడు. ఈ రోమన్ క్యాథలిక్ పోపు ఉంటాడు కదా, ఆయనకు కబురు పెట్టి ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు. తర్వాత తను తప్పించుకుని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. చూడండి, అగస్టిన్లో మార్పు రావడానికి గల కారణం ఏంటి? రోమపత్రిక చదవడం. మార్టిన్ లూథర్లో మార్పు రావడానికి గల కారణం ఏంటి? రోమపత్రిక. ఆ తర్వాత మరొక వ్యక్తి జూన్ 17వ తారీఖు 1703 సంవత్సరంలో జాన్ వెస్లీ అనేటువంటి ఒక ఆయన జన్మించాడు. ఆయన ఈ జాన్ వెస్లీ అనేటువంటి వ్యక్తి 1720 సంవత్సరం వచ్చేసరికి
ఏ సంఘంలో అయితే పుట్టాడో ఆ సంఘానికి సంఘ పెద్ద అయ్యాడు. సంఘ పెద్ద అయిన తర్వాత ఆ సంఘంలో పాస్టర్ అయిపోయాడు. పాస్టర్ అయిన తర్వాత చాలా మందికి బాప్తిసాలు ఇచ్చాడు, చాలా మందికి సమాధి కార్యక్రమాలు చేశాడు, చాలా గొప్ప పనులు అక్కడ సేవ పరిచయలు చేశాడు. ఇంచుమించుగా 1738 వరకు కూడా తన జీవితంలో ఎన్నో పనులు చేశాడు, సేవకుడిగా కొనసాగాడు. కానీ ఒక విషయం ఏంటంటే నిజమైన మారు మనసు లేదు ఈ జాన్ వెస్లీకి. ఒకనొక రోజున 1738వ సంవత్సరంలో ఒక మీటింగ్కి వెళ్ళాడు. మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి నిలబడి మార్టిన్ లూథర్ రాసినటువంటి కామెంటరీ ఏదైతే ఉందో దానిని చదువుతూ ఉన్నాడు. అక్కడ కొన్ని మాటలు చదువుతున్నప్పుడు జాన్ వెస్లీ విన్నాడు, అరే నేను ఇన్ని సేవ పరిచర్యలో ఉన్నానే, దేవుని సేవ చేస్తున్నానే, దేవుని రాజ్యం కొరకు ప్రకటిస్తున్నానే, కానీ నాలో నిజమైన మారు మనసు లేదని చెప్పని ఆ మాటలు విన్నప్పుడు ఆ రాత్రి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అంతా అతనికి సరైన నిద్ర పట్టలేదు. ఆలోచిస్తూ ఉన్నాడు రాత్రి విన్న మాటలు. తెల్లవారుజామున 5 గంటలకు వెళ్ళి తన గార్డెన్లో కూర్చున్నాడు, ఒక కుర్చీలో కూర్చుని ఆలోచిస్తున్నాడు. ఆ రాత్రి విన్న మాటలే, మార్టిన్ లూథర్ రాసిన మాటలే గుర్తుకొస్తూ ఉన్నాయి. అప్పుడు ఆ రోజున కుర్చీ మీద నుంచి కిందకి దిగి తన పాపాన్నంతటిని కూడా ఒప్పుకొని మారు మనసు పొంది నిజమైనటువంటి రక్షణలోకి వచ్చాడు జాన్ వెస్లీ. ఇంచుమించుగా 25,000 మైళ్ళ దూరం గుర్రం మీద ప్రయాణం చేస్తూ దేవుని సువార్తను ప్రకటించాడు. ఎన్నో ప్రసంగాలు చేశాడు. ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు జాన్ వెస్లీ ద్వారా ఆనాటి సమాజంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. దేనిని బట్టి అంటే మార్టిన్ లూథర్ రాసినటువంటి కామెంటరీ చదివి, ఆ పుస్తకాన్ని చదివి, రోమపత్రిక గురించి రాసినటువంటి ఆ మాటలు విన్నటువంటి జాన్ వెస్లీ మార్పు చెందాడు. చూడండి, అగస్టిన్లో మార్పు జరిగింది, మార్టిన్ లూథర్లో మార్పు జరిగింది, జాన్ వెస్లీలో మార్పు జరిగింది. గమనించండి, రోమపత్రిక చదవడం ద్వారా అగస్టిన్, రోమపత్రిక మీద రాసినటువంటి కామెంటరీ ద్వారా మార్టిన్ లూథర్ రోమపత్రిక పుస్తకంలో మాటలు విన్న జాన్ వెస్లీ రక్షణలోకి రావడం ద్వారా మాత్రమే కాకుండా వారు జీవించిన తర్వాత తరంలో గొప్ప మార్పులు తీసుకుని రావడానికి కారణమయ్యారు. మరొక భక్తుడు ఇలా అన్నాడు, ఏమనంటే బైబిల్ గ్రంథం అంతటిలో పుస్తకాలన్నిటిలోనూ కూడా చాలా ప్రాముఖ్యమైనది ఏదైనా ఉంది అని అంటే అన్ని ప్రాముఖ్యమైనవే. ఒకవేళ 66 పుస్తకాలు నువ్వేది కోరుకుంటావనంటే అతడేమని చెప్పాడు తెలుసా? రోమపత్రికనే నేను కోరుకుంటానని చెప్పాడు. చాలా అమూల్యమైనటువంటి పుస్తకం రోమపత్రిక. ఎవరికి కావాలి? రోమపత్రికను చదవాల్సినటువంటి అవసరత ఎవరికి ఉందని అంటే ఒక ఆయన అన్నాడు, 3 రకాలైనటువంటి గుంపుల వాళ్ళు ఈ రోమపత్రికను చదవాలన్నాడు. మొట్టమొదటిగా పాపులకు రోమపత్రిక సందేశం అవసరం అన్నాడు. ఎందుకని పాపులకు? రోమ 3:23 చదువుకున్నాం, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి మనుషులందరూ కూడా పాపులే కాబట్టి మనుషులందరికీ కూడా ఈ రోమపత్రిక అవసరం అని అన్నాడు. దానికి సొల్యూషన్ కూడా ఈ పత్రికలో మనకు కనబడుతూ ఉంటుంది. నీతి ఎలా సంప్రాప్తం అవుతుంది అనేటువంటి సత్యాన్ని ఈ పత్రిక మాత్రమే మనకు తెలియచేసింది. రెండవది ఏంటంటే ఎవరైతే చిక్కు సమస్యలో ఉన్నారో, ఎవరైతే సతమతమైపోతూ ఆ సమస్యల నుండి బయటికి రాలేకపోతున్నారో ఆ సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపించేదే రోమపత్రిక. అంతేకాదు, ఒకవేళ మూడవది ఏంటంటే ఒక వ్యక్తి కనుక పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా బ్రతుకుతున్నట్లయితే ఆ వ్యక్తి దేవుని కొరకు ఇంకా నమ్మకంగా ఎలా బ్రతకాలో బోధించేది 12వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు కూడా ఈ రోమపత్రిక స్పష్టంగా బోధిస్తుంది. ఇంకా దేవునిలో ఇంకా ఎదగాలి, ఇంకా దేవుని నీతిని, దేవుని పరిశుద్ధతను పొందుకున్నటువంటి వ్యక్తి ఇంకా దేవుని కొరకు ఎలా బ్రతకాలో మనకి వాక్యములో మనం తెలియజేస్తూ ఉంది. రోమపత్రికలో దేవుడు ఆయన గుణ లక్షణాల గురించి రాశాడు మొట్టమొదటిగా. రెండవది మనిషి ఎవరు, మనిషి ఏ విధంగా సృష్టించబడ్డాడో వ్రాయబడింది. మూడవది ఆ తర్వాత మనిషి ఏ స్థితిలో ఉన్నాడో అనే వ్రాయబడింది రోమపత్రికలోనే. లోకంలో ఇంత విస్తారమైన పాపం ఎందుకుంది అనే దానికి జవాబు కూడా రోమపత్రికే మనకు చెప్తుంది. రక్షణ ఎలా పొందాలి, రక్షణలో ఎలా ఎదగాలి అన్నది చెప్పేది రోమపత్రికే. ఒక విశ్వాసి రక్షింపబడితే మళ్ళా ఆ విశ్వాసి రక్షణను కోల్పోతాడా అనే ప్రశ్నకు జవాబులు కూడా ఈ రోమపత్రికలోనే ఉన్నాయి. ఒక విశ్వాసి ఆత్మీయంగా ఎలా ఎదగాలి అన్నది కూడా ఈ రోమపత్రికలో మనకు రాయబడుతుంది. ధర్మశాస్త్రానికి విశ్వాసికి ఎలాంటి సంబంధం ఉందో తెలియచేసేదే రోమీయులకు రాసినటువంటి పత్రిక. ఇశ్రాయేలీయుల యొక్క భవిష్యత్తు ఏంటి? ఇశ్రాయేలీయులలో కొందరు యేసుక్రీస్తును ఇంకా రాజుగా, రక్షకునిగా అంగీకరించట్లేదు. వాళ్ళకు ఎందుకు అలా అయిపోయారు? వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ఏం కాబోతుందో అన్నది ఈ పత్రికలో మనం చూస్తాం. అయితే ఒక ప్రాముఖ్యంగా జాన్ కాల్విన్ అనేటువంటి ఒక భక్తుడు ఇలా అన్నాడు, ఒక క్రైస్తవుడు ఈ రోమా పత్రికను సరిగా అర్థం చేసుకుంటే గనక, ఈ మాటలు జాగ్రత్తగా విన్నాడు, ఒక వ్యక్తి గనక రోమా పత్రికను జాగ్రత్తగా అర్థం చేసుకుంటే గనక పరలోకపు గవిని తెవడానికి తాళపు చెవి దొరికిన వ్యక్తి అని అంటాడు. మళ్ళా చెప్తున్నాను, రోమపత్రిక సరిగా అర్థం చేసుకుంటే గనక
పరలోకపు గవిని తెరవడానికి నీకు తాళపు చెవి దొరికిందే అని అంటాడు. అందుకనే ఈ పత్రికను గనక మనం చదవగలిగితే దేవుడు మన కొరకు ఏం దాచిపెట్టి ఉంచాడో, ఏమి ఆయన సిద్ధం చేసి ఉంచాడో, ఏమి నిర్ణయించాడో మన కొరకు అన్నీ కూడా స్పష్టంగా క్లియర్గా మనం అర్థం చేసుకోగలుగుతాం. దీన్ని డివైడ్ చేస్తే 4 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. 1 నుండి 2.5 అధ్యాయాల వరకు కూడా పాపం గురించి వ్రాయబడింది. 1వ అధ్యాయం నుంచి 2.5 అధ్యాయం వరకు కూడా పాపం గురించి వ్రాయబడింది. 3 నుండి 5 అధ్యాయాల వరకు కూడా ప్రాయశ్చిత్తం గురించి వ్రాయబడింది. 3వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు కూడా ప్రాయశ్చిత్తం గురించి వ్రాయబడింది. 6 నుండి 11వ అధ్యాయం వరకు కూడా పరిశుద్ధత గురించి వ్రాయబడింది. 6వ అధ్యాయం 11వ అధ్యాయం వరకు కూడా 6వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు కూడా పరిశుద్ధత గురించి. 12వ అధ్యాయం 16వ అధ్యాయం వరకు కూడా 12 నుండి 16వ అధ్యాయం వరకు కూడా పరిచర్య గురించి. మొట్టమొదటిగా మొదటి 2.5 అధ్యాయాల్లో పాపం గురించి, 3 నుండి 5 అధ్యాయాల వరకు ప్రాయశ్చిత్తం గురించి, 6 నుండి 11 వరకు పరిశుద్ధత గురించి, 12 నుండి 16 వరకు పరిచర్య గురించి. మనిషికి ఉన్న సమస్య ఏంటి? పాపం అనేటువంటి సమస్య. పాపానికి పరిష్కారం ఏంటి? ప్రాయశ్చిత్తం. పరిష్కారం దొరికితే కలిగేదేంటి? పరిశుద్ధత. పరిశుద్ధత జీవితం జీవిస్తే దానివల్ల వచ్చేదేంటి? పరిచర్య. అర్థమవుతుందా? పాపం, ప్రాయశ్చిత్తం, పరిశుద్ధత, పరిచర్య, ఈ 4 విషయాలు రోమపత్రికలో మనకి అర్థమవుతాయి. చదువుదామా? 1వ అధ్యాయం 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడిగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు 3 విషయాలు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. మొట్టమొదటిగా నేను ఎవరినని చెప్తున్నాడు? యేసుక్రీస్తు దాసుడు. 2వది అపోస్తలుడిగా ఉండడానికి పిలువబడినవాడు. 3వది దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకించబడినవాడు. పౌలు తన గురించి 3 విషయాలు చెప్పాడు. నేను యేసుక్రీస్తుకు దాసుడను, అపోస్తలుడను, 3వది దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకించబడినవాడు. సంఘాన్ని గురించి ఆయన ఏం చెప్తున్నాడు అంటే, దేవునికి ప్రియులందరికీ, అంటే దేవునికి ఇష్టలుగా ఉన్నటువంటి వారు. 2వది పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు. దేవుని చేత ప్రేమించబడిన వారు ప్రియులు అనంటే. యేసుక్రీస్తు దాసుడను అని అని చెప్తా ఉన్నాడు. దాసుడు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, గ్రీకులో డ్యూలాస్ అనేటువంటి గ్రీకు పదం వాడారు. డ్యూలాస్ అనేటువంటి గ్రీకు పదం. ఈ గ్రీకు పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే, డ్యూలాస్ అని అంటే బానిస అని అర్థం. సేవకుడు కాదు, బానిస అని అర్థం. బానిస. పౌలు గారు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు అంటే, నేను యేసుక్రీస్తుకు బానిసను అని చెప్తున్నాడు. దాసుడు అన్న చోట బానిసను అని అర్థం. స్లేవ్ ఆఫ్ క్రైస్ట్ అనమాట. తన గురించి తాను ఇష్టంగా ఒప్పుకున్నది. క్రైస్తవం యొక్క సారాంశం ఏంటి? క్రీస్తుకు మనమందరము బానిసలమే. ప్రాథమికంగా క్రైస్తవ సారాంశం ఏంటంటే క్రీస్తుకు బానిసలమే. ఒకప్పుడు పాపానికి మనం బానిసలం. ఇప్పుడు ఎవరికి బానిసలం? క్రీస్తుకు బానిసలం. ఒకప్పుడు పాపానికి, లోకానికి అప్పగించుకుని లోకంలో బ్రతికాం. ఇప్పుడు మారు మనసు పొంది రక్షబడిన తర్వాత ఎవరికి బానిసలు? మనం దేవునికి బానిసలుగా మనం ఉండాలి. చాలామంది అపోస్తులు కూడా తమంతట తామే ఇష్టపూర్వకంగా మేము క్రీస్తుకు బానిసలము అని చెప్పుకున్నారు. వాళ్ళు ఎవరెవరో చూద్దాం. యాకోబు, అంటే యాకోబు పత్రిక రాసినటువంటి యాకోబు యేసుక్రీస్తు యొక్క ఎవరైనా, యేసుక్రీస్తు తర్వాత మరియకు పుట్టినటువంటి కుమారుల్లో ఒక ఆయన. యాకోబు ఏం చెప్పాడో చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. జేమ్స్ చాప్టర్ 1 verse 1. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన గురించి తాను పత్రిక రాస్తూ ఎలా పరిచయం చేసుకున్నాడంటే, దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు. ఏమంటున్నాడు ఆయన? ఈయనేమని చెప్పుకోవచ్చు? నేను యేసుక్రీస్తు ప్రభుకు తమ్ముడిని అని చెప్పుకోవచ్చు. కానీ నేనేమంటున్నాడు? యేసుక్రీస్తుకి నేను ఎవరిని? దాసుడు అనంటే మనం ముందే మాట్లాడుకున్నాం. ఏమని? బానిసను. యోధా పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తుకు దాసుడను యాకోబు సహోదరుడైన ఈయనేమంటున్నాడు? యేసుక్రీస్తుకు నేను ఎవరిని? బానిసను. ఆ తర్వాత నేను యాకోబుకి సహోదరుడు. నిజానికి వీళ్ళిద్దరూ కూడా ఏం చెప్పుకోవచ్చు? మా అన్న యేసు ప్రభు అండి, నేను వాళ్ళ బ్రదర్ నండి అని చెప్పని పరిచయం చేసుకోవచ్చు, తను అడ్రస్ చేసుకోవాల్సి వస్తే. కానీ ఏం చెప్తున్నాడు? నేను యేసుక్రీస్తుకు బానిసను అని చెప్తున్నాడు. పేతురు కూడా పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో 2 Peter chapter 1 verse 1లో కూడా ఆయన ఏమని చెప్పాడంటే,
అపోస్తలుడైనటువంటి పేతురు గారు యేసుక్రీస్తుకు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు అని రాశాడు. అక్కడ యేసుక్రీస్తుకి నేను ఏమై ఉన్నాను, దాసుడు అన్నాడు. ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను భక్తుడు కూడా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆయన కూడా ఏమని చెప్పుకున్నాడు అని అంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, రెవల్యూషన్ చాప్టర్ 1 verse 1లో యేసుక్రీస్తు తన దాసులకు కనుపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. నేను యేసుక్రీస్తుకు ప్రియమైన శిష్యుణ్ణి అని రాసుకోవచ్చు, ప్రారంభించవచ్చు కదండి. యేసుక్రీస్తు రొమ్మున అనుకునేటువంటి ప్రియమైన శిష్యుల్లో యోహాను గారు ఆయన ఏమంటున్నాడు తెలుసా, నేను యేసుక్రీస్తుకు బానిసను అని ప్రారంభించాడు. కొరింథీ పత్రికలు కూడా పౌలు గారు చాలాసార్లు, ఎఫెసీ పత్రికలో, గలతీకి రాసినటువంటి పత్రికలో, తీతు పత్రికలో ఆయన ఏమని చెప్తాడంటే, యేసుక్రీస్తుకు నేను దాసుడను బానిసను అని పౌలు గారు తన గురించి తాను చెప్పుకున్నాడు. క్రొత్త నిబంధనలో విశ్వాసులు క్రీస్తుకు బానిసలు అనేటువంటి భావనతో 40 సార్లు కంటే ఎక్కువ సార్లు క్రొత్త నిబంధన గ్రంథంలో రాయబడింది. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులు దేవునికి బానిసలు అనేటువంటి సత్యాన్ని 250 సార్లు కంటే ఎక్కువగా వ్రాయబడింది. మొదటి శతాబ్దంలో ఎక్కువగా బానిసత్వం ఎక్కువగా ఉండేది. మనుషులను సంతలో జంతువులు కొన్నట్లుగా కొనేవారు, అమ్మేసేవారు మనుషులను బానిసలుగా, బజార్లో అమ్మినట్టుగా మనుషులను అమ్మేసేవారు. బానిసత్వంలో బలవంతపు బానిసత్వం ఉంది, స్వతంత్రపు బానిసత్వం కూడా ఉంది. పాత నిబంధన గ్రంథంలో ఎలాగనంటే, ఒక వ్యక్తి కనుక ఒక యజమాని కొన్ని డబ్బులు పెట్టి బానిసను కొనుక్కున్నాడు కొన్ని తన ఇంట్లో పని చేయడానికి కొనుక్కున్నప్పుడు జీవితకాలం అంతా కూడా ఆ బానిస తన దగ్గరే పని చేయాలి. వాళ్ళకి ఎలాగనంటే 6 సంవత్సరాలు పని చేసిన తర్వాత 7వ సంవత్సరం సునాద సంవత్సరం అని వచ్చేది వాళ్ళకి. అప్పుడు సునాద సంవత్సరం వచ్చినప్పుడు 7వ సంవత్సరాన బానిస యథావిధిగా వెళ్ళిపోవచ్చు, యజమానికి ఏమీ డబ్బులు కట్టని అవసరంలా. 6 సంవత్సరాలు పనిచేసి 7వ సంవత్సరాన్ని వెళ్ళిపోవచ్చు, విడుదల. కానీ ఈ బానిస, యజమాని దగ్గర పనిచేసేటువంటి బానిస 7వ సంవత్సరానికి కూడా వెళ్ళిపోవలసిన పరిస్థితి ఉన్నప్పటికీ, నేను యజమాని దగ్గరే నేను పనిచేస్తాను, నా యజమానుడు నన్ను బాగా చూసుకుంటున్నాడు, నాకు చాలా గౌరవిస్తున్నాడు, తను చాలా జాగ్రత్తగా నన్ను పట్టించుకుంటున్నాడు అనేటువంటి ఆలోచన కనుక నేను జీవితాంతం ఈయన దగ్గరే ఉంటానంటే కనుక ఆ యజమాని ఏం చేయాలంటే తలుపు దగ్గర తీసుకొచ్చి ఈ చెవికి ఒక బెజ్జం పెట్టి కదురు గుచ్చుతాడనమాట. అంటే పలానా వ్యక్తికి సంబంధించిన బానిస అని ఒక ముద్ర వేసేస్తారు. కాబట్టి జీవితాంతం కూడా ఆ బానిస ఆ యజమాని దగ్గరే పనిచేస్తాడు. ఇది పాత నిబంధన గ్రంథంలో ఉండేటువంటి బానిసత్వం. అయితే మనము క్రీస్తు యేసు చేత మనం కొనబడ్డాం. ఇప్పుడు మనం ఎవరికి బానిసలు? మనలను ప్రభు ఏం చేశాడు? ప్రాణం పెట్టి కొన్నాడు. కాబట్టి ఆయనకి ఇష్టపూర్వకంగా స్వచ్ఛందంగా దేవునికి మనం ఏం చేయాలి? అప్పగించుకోవాలి, లోబడాలి, సేవ చేయాలి. తండ్రి అని ఆయనను పిలుస్తాం మనం, అంటే ఆయనకు మనం ఏమై ఉన్నాం? బిడ్డలమని. మనము ఆయనను యజమాని అని పిలుస్తున్నాం, కాబట్టి ఆయనకు మనం ఎవరము? బానిసలమని. ఆయన మన కాపరి అని పిలుస్తున్నాం, కాబట్టి ఆయనకు మనం ఎవరము? గొర్రెలమని. అంతేకాదు ఆయన మన రాజు అని పిలుస్తున్నాం, కాబట్టి ఆయనకు మనము సేవకులము, ఆయన పరిపాలించే ప్రజలము అని దేవుని వాక్యాన్ని బట్టి మనం గుర్తించాలి. ఒక మాట ఈ ఉదయకాలంలో మనం ఏం చేద్దామంటే, యేసుక్రీస్తు దాసుడును అని చెప్పాడు కాబట్టి, బానిసనని చెప్పాడు కాబట్టి, మొదటి శతాబ్దంలో బానిసత్వానికి, వాక్యానుసారమైనటువంటి బానిసత్వానికి తేడాలేంటో కొన్ని విషయాలు నేర్చుకుని మనం ఈరోజు వాక్య భాగాన్ని ముగిందాం. చూద్దాం. బానిసను యజమాని ఎలా సొంతం చేసుకుంటాడు? మొట్టమొదటిగా ఏం చేసుకుంటాడు? వెల పెట్టి కొంటాడు కదా, కొంత డబ్బు ఇచ్చి కొనుక్కుంటాడు. కొనుక్కున్న తర్వాత ఎంత చెల్లించాలో అంత చెల్లించి సొంతం చేసుకుంటాడు. కాబట్టి ఒక బానిసను యజమాని కొనుక్కునేటప్పుడు వెల చెల్లించి కొనుక్కుంటాడు. కాబట్టి మనం కూడా క్రీస్తుకు బానిసలుగా ఉండడానికి ప్రభు మన కొరకు కూడా ఎంత వెల చెల్లించాలో అంత వెలను ఏం చేశాడు? ఆయన చెల్లించాడు, మనను కొనుక్కున్నాడు ఆయన. అందుకనే మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు ఏం చదువుతామంటే, మొదటి కొరింథీ పత్రిక 1 Corinthians 6:19లో మనము విలువ పెట్టి కొనబడిన, మీరు మీ సొత్తు. ఎవరి సొత్తు? మనం దేవునికి సొత్తు. ఎవరికి బానిసలు? మనం దేవునికి బానిసలు. మన ఇష్టం నెరవేర్చుకోవడానికి మనకు హక్కు ఉందా? లేదుగా. మన సొంత ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి ఏమైనా మనకి డిమాండ్స్ ఉన్నాయా? హక్కులు ఉన్నాయా? లేవు. బానిసకు హక్కులు ఉండవు,
బానిసకు జీతాలు ఉండవు, జీవితాంతం కూడా తను పని చేయాల్సిందే. అలాగే క్రీస్తు తన విలువైన ప్రాణం ఇచ్చి తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి మనం ఎవరికి బానిసలం అంటే క్రీస్తుకు బానిసలం. కాబట్టి ఆయనకి సంబంధించిన మనము ఆయన చెప్పినట్లుగానే, యజమాని అయినటువంటి మన క్రీస్తు చెప్పినట్లుగానే మన జీవితాన్ని మనం ఏం చేయాలి, ఆయనకి అప్పగించుకోవాలి. ఆయన చిత్తానుసారంగా మనం కొనసాగాలి. మనం ఇష్టం వచ్చినట్లుగా బ్రతకడానికి స్వేచ్ఛాపరులం కాదు, మనం క్రీస్తుకు బానిసలం. మన జీవితం మీద ఎవరికి పూర్తి అధికారం ఉంది? దేవునికి మాత్రమే. సర్వాధికారం దేవునికి మాత్రమే ఉంది. కాబట్టి నా ఇష్టం, నా జీవితం, నేను నా ఇష్టానుసారంగా బ్రతకడాను అని అనడానికి మనకి ఏమాత్రం హక్కు లేదు. మనము ఎవరికి సంబంధించిన వారమంటే క్రీస్తుకు బానిసలం, క్రీస్తుకు మనము దాసులము అన్న సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యజమానికి బానిస పూర్తిగా లొంగిపోవాలి. కాబట్టి మనము పూర్తిగా దేవునికి అప్పగించుకోవాలి. మనము క్రీస్తు రక్తము చేత, క్రీస్తు తన ప్రాణం ఇచ్చి మనల్ని ఏం చేశాడు, ఆయన కొనుక్కున్నాడు. రెండవది ఏంటంటే, ఇప్పుడు కొనబడ్డాడు అనుకోండి, బానిస కొనబడిన తర్వాత ఏ బానిస అయినా సరే తన యజమానికి లోబడతాడా లేకుంటే వేరే యజమానికి కూడా లోబడతాడా? మీరు గమనించండి, ఒక యజమాని వెలపెట్టి కొనుక్కున్నాడు, ఆయనకే లోబడతాడా లేకుంటే వేరే వాళ్ళకి లోబడతాడు? ఆయనకే. కాబట్టి వెలపెట్టి మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి మనము వేరే వాళ్ళకు లోబడడానికి వీలు లేదు. కానీ మన జీవితంలో కొన్నిసార్లు ఏమవుతుంటుంది, కొన్నిసార్లు సాతానికి లోబడతాం, కొన్నిసార్లు లోకానికి లోబడతాం, కొన్నిసార్లు మన శరీరానికి, పూర్తిగా దేవునికి మనం లోబడాలి. అందుకనే ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 6:24, మాథ్యూ 6:24, ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసుడు అని అంటే బానిసగా అని మనం అర్థం చేసుకుందాం. ఎవడునూ ఇద్దరు యజమానులకు బానిసగా ఉండలేడు. ఒకేసారి ఒకే బానిస ఇద్దరు యజమానులకు బానిసత్వం చేయలేడు, ఒక్కడికే చేయగలడు. కాబట్టి మనను వెలపెట్టి కొనుక్కున్నటువంటి మన క్రీస్తు ప్రభుకు మనం పూర్తిగా అప్పగించుకోవాలి. మన ఇంటిలో పనిచేసే వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక మనకు మాత్రమే లోబడాలని మనం కోరుకుంటాం కదా. మనం జీతం ఇస్తున్నాం కదా, కాబట్టి మనం చెప్పిన మాట వినాలనుకుంటాం. అలాగే ప్రభు మనను కొనుక్కున్నాడు, తన ప్రాణం ఇచ్చి, తన రక్తం ఇచ్చి. కాబట్టి ఆయనకు మాత్రమే మనం లోబడాలి. కాబట్టి ఒకసారి లోకానికి, ఒకసారి ప్రభువుకు, ఒకసారి సాతానికి, ఒకసారి మన ఇష్టానికి కాదు. అప్పుడు ప్రతిసారి కూడా ఎవరికి లోబడాలి? ప్రభువుకు మాత్రమే. మనకి ఎంతమంది యజమానులు? ఒక్కడే అయ్యి ఉండాలి, ఒక్కనిగానే ఉండాలి, ఇద్దరు కాదు. కాబట్టి ఒక్కడే యజమానులు ఉండాలి. తర్వాత మూడవది ఏంటంటే, ఆయనకు మాత్రమే కట్టుబడి ఉండాలి. వాక్య పద్ధతులకు, వ్యతిరేకమైనటువంటి పద్ధతులకు లోబడకుండా క్రీస్తుకు మాత్రమే మనం ఏమై ఉండాలి? కట్టుబడి ఉండాలి. బానిసకు జీతాలు ఉండవు కనుక పూర్తిగా యజమాని మీద మాత్రమే బానిస ఏం చేస్తాడు? ఆధారపడతాడు. అవునా కదా? ఇప్పుడు బానిసకు జ్వరం వచ్చింది, లేకుంటే ఏదైనా అనారోగ్యం కలిగింది, ఎవరి మీద ఆధారపడాలి? యజమాని మీద. కాబట్టి ప్రభు మనల్ని తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు కాబట్టి మనం పూర్తిగా ఎవరి మీద ఆధారపడాలి? మనం ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎవరి వైపు మనం చూడాలి కదా? మన యజమాని ఆయన, మనల్ని కొనుక్కున్నాడు, మనం ఆయనకు బానిసలం. కాబట్టి మనను పట్టించుకోవాల్సిన బాధ్యత, మన పట్ల భారం కలిగి ఆయన మన ప్రతి అవసరత తీర్చవలసినటువంటి బాధ్యత మన యజమాని అయినటువంటి ప్రభువుకు ఉంది. కాబట్టి మనం పూర్తిగా దేవుని మీద మాత్రమే మనం ఆనుకోవాలి. కాబట్టి బానిసకు జీతాలు ఉండవు కాబట్టి ఖచ్చితంగా పూర్తిగా యజమాని మీద మాత్రమే ఎలాగైతే ఆధారపడతాడో మనం కూడా క్రీస్తు ప్రభు మీద మాత్రమే మనం ఆధారపడాలి. మనం చేయాల్సిన పని ఏంటంటే, జీతాలు ఉండవు కాబట్టి బానిస తన శక్తి, తన సామర్థ్యము, తన టాలెంటు, తన టైము, తనకున్నటువంటి అంతటిని కూడా వినియోగించి ఏం చేస్తాడో యజమానికి పని చేస్తాడు. అప్పుడు యజమానికి పని చేస్తున్నప్పుడు యజమాని బానిసకు అవసరతలన్నీ తీరుస్తాడు. కాబట్టి మనము మన సామర్థ్యము, మన టాలెంటు, మన టైము అంతా కూడా దేవునికి అప్పగించుకుని దేవుని కొరకు పని చేసినప్పుడు మన యజమాని అయినటువంటి ప్రభువు మన ప్రతి అవసరత తీరుస్తాడు. జార్జి ముల్లర్ అనేటువంటి ఒక భక్తుడు ఏమంటాడంటే, నా జీవితంలో ఒక రోజు ఉంది, ఆ రోజు నా స్వంతానికి, నా ఇష్టానికి నేను చచ్చిపోయానని అంటాడు ఆయన. నా సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి, నా సొంత కోరికలు నెరవేర్చుకోవడానికి కాదు. అది నేను ఒకప్పుడు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన రోజే నేను పాతి పెట్టబడ్డాను, సమాధి చేసేసాను, వాటన్నిటిని నేను చనిపోయాను. నేను పూర్తిగా దేవునికి అప్పగించుకున్నాను, నేను దేవునికి సంబంధించిన వ్యక్తిని, నేను క్రీస్తుకు బానిసనని చెప్పని జార్జి ముల్లర్ చెప్పాడు. అందుకని చాలా అద్భుతాలు, చాలా గొప్ప కార్యాలు జార్జి ముల్లర్ ద్వారా దేవుడు జరిగించాడు.
మన అవసరతలన్నీ ఆయనే తీరుస్తాడు. మంచి యజమాని అయిన ఆయన మీదనే మన చింతలన్నీ ఆయన మీదనే మనం ఏం చేయాలి? వెయ్యాలి. అందుకనే మత్తయి సువార్త 6:33లో మనం ఏం చదువుకుంటామంటే, మీకు అక్కరగా ఉన్నదేదో మీ పరలోకపు తండ్రికి తెలుసు. బానిసకు అవసరత ఉన్నదేదో యజమానికి తెలుసు. మన యజమాని అంటే క్రీస్తు ప్రభుకు మనకు కొరతగా ఉన్నదేదో ఆయనకి తెలుసు. కాబట్టి మనం చింతించాల్సిన అవసరం లేదు. మనం కొనుక్కున్నాడు ఆయన, ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు మనకున్న అవసరతలు తీర్చడం గొప్ప సంగతి కాదు ఆయనకి. వెలపెట్టి కొనుక్కున్న యజమాని బానిసకు అవసరాలు తీర్చడం యజమానికి పెద్ద గొప్ప సంగతి కాదు. కాబట్టి మన సామర్థ్యం, మన టైం, ప్రతిదీ కూడా దేవునికి అప్పగించుకుని దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, మొదట ఆయన నీతిని, రాజ్యమును మీరు వెతకండి, మీకు కావలసిన అన్ని, అది ఏదైనా సరే, మీకున్న ప్రతి అవసరత కూడా ప్రభు ఏం చేస్తాడు? తీరుస్తాడు. ఆయన మీద మాత్రమే మనం ఆధారపడాలి. అందుకనే మరొక మాట మనం చదువుకుంటాం కీర్తనల గ్రంథంలో, నీ భారము నీ మార్గమును యెహోవాకు అప్పగింపము, నీవు ఆయన నమ్ముకునము, ఆయన నీ కార్యమును ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. తర్వాత బానిస యజమానికి వ్యక్తిగతంగా జవాబుదారి. అంతే కదండి, బానిస యజమానికి వ్యక్తిగతంగా జవాబుదారి. ఇప్పుడు యజమాని ఒకవేళ ఒక ఊరికి వెళ్ళి, అరే పలానా ఊరిలో మన పొలం ఉంది కాబట్టి పలానా రైతుకి మనం కౌలుకి ఇచ్చాం, ఆ కౌలుకి ఇచ్చినటువంటి శిస్తు వసూలు చేసుకురా అని చెప్పని పంపించాడు అనుకుందాం. వెళ్ళాడు, చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళేసరికి చీకటి పడిపోయింది, వచ్చేసరికి చాలా రాత్రి అయిపోయింది. ఉదయాన్నే లేవగానే రాత్రి అయిపోయింది కాబట్టి పర్వాలేదులే చూద్దామంటే కుదురుతుందా? ఖచ్చితంగా యజమానికి ఏం చెప్పాలి? సమాచారం, వెళ్ళానండి, ఆ వ్యక్తి లేడండి, లేకుంటే డబ్బులు ఇస్తానన్నాడండి, తర్వాత రోజు ఇస్తానన్నాడని అతను ఏం చెప్పాడో ఖచ్చితంగా జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత బానిసకుంటుంది. అలాగే మన యజమానికి మనం ప్రతి దినం కూడా మనం జవాబుదారులం సుమా, మనము జవాబుదారులం దేవునికి. అందుకనే మనకిచ్చిన ప్రతి టైం, మనకిచ్చిన ప్రతి పరిస్థితి అంతా కూడా దేవునికి మనం ఏం చేయాలి? లెక్క చెప్పాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. మనము అందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడవలెను, మనము చేసిన ప్రతి దానిని గురించి దేవునికి ఏం చేయాలి? లెక్క చెప్పాలి. మనం జవాబుదారులం సుమా. క్రీస్తుకు బానిసలమయ్యాం కాబట్టి మన యజమానికి మనం జవాబుదారులం. మనం చేసిన ప్రతి దానికి, మనకిచ్చిన ప్రతి దాని గురించి దేవుడు లెక్కడగబోతున్నాడు ఒక రోజున. చూడండి, యజమాని తనను పంపించినప్పుడు బానిస ఎలాగైతే పని అప్పగించిన తర్వాత, లేదండి కుదరలేదండి, లేకుంటే ఒక చోటకి కొంత డబ్బులు ఇచ్చి, బాబు పలానా చోటకి వెళ్ళి పలానా వస్తువు కొనుక్కురమ్మన్నాడు. కొనుక్కొచ్చిన తర్వాత కొన్ని డబ్బులు మిగిలి, పర్వాలేదులే ఉంచేసుకుంటానని జేబులో వేసుకుంటా, కుదురుతుందా? కుదరదు కదా. యజమానికి జవాబుదారీగా ఉండాలి. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ప్రతి దాని గురించి కూడా దేవునికి లెక్క చెప్పాలనేటువంటి ఆలోచనతో జవాబుదారులు మనం. కాబట్టి క్రీస్తుకు బానిసలం. తీర్పు ఉందని గుర్తించి జాగ్రత్తగా మన జీవితాన్ని జాగ్రత్తగా నడిపించుకోవాలి. వ్యక్తిగతంగా క్రీస్తుకు మనం జవాబుదారులం, లెక్క చెప్పాలి. కాబట్టి ప్రతి విషయంలో మనం ఎలా ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. అంతేకాదు, 6వది ఏంటంటే యజమాని చిత్తమే తన చిత్తం అయిపోవాలి. యజమాని ఏదైతే ఆలోచిస్తాడో, యజమాని ఏదైతే అనుకుంటున్నాడో, యజమాని యొక్క చిత్తమే మన చిత్తం అయిపోవాలి. ఎందుకనంటే దేవుని యొక్క చిత్తం ఏదైతే ఉందో అది మన జీవితాలలో నెరవేర్చబడాలి, అది మన జీవితాలలో జరగాలి అని మనం కోరుకోవాలి తప్ప మన చిత్తము, మన సొంత నిర్ణయము జరగాలని ఎప్పుడు కూడా కోరుకోకూడదు. ఎందుకనంటే మనం కొనబడ్డాం, మనము విమోచింపబడ్డాం, మనలను ప్రభు తన రక్తం ఇచ్చి కొన్నాడు. దాసుని స్థితి యజమాని స్థితితో లింక్ పడి ఉంటాయి. జమీందారు బానిసకు ఆ రోజుల్లో చాలా విలువ ఉండేదనంట. ఎలాగనంటే ఒక మాట నేను చెప్తాను. ఎలాగనంటే ఇప్పుడు యజమానిని బట్టి బానిసకు విలువని ఇచ్చేవారు, గౌరవం ఇచ్చేవారు. ఇప్పుడు మనకు అర్థం కావాలనంటే, మన ప్రధానమంత్రి గారికి డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, అతను పనోడే, కానీ మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏమని మాట్లాడతారు? మన పిఎం డ్రైవర్ అండి, ఆయన దగ్గర పని చేస్తున్నాడండి, మన సీఎం డ్రైవర్ అండి, పన్నుడే. బట్ ఆయనకున్న యజమానిని బట్టి ఆయన దగ్గర పనిచేసే వ్యక్తికి విలువ వస్తుంది. చూసారా? ఇప్పుడు మనకు కూడా విలువ ఉంది. మన యజమాని ఎవరు? సర్వభౌమాధికారం కలిగిన దేవుడు, సర్వలోకాన్ని తన నోటి మాట చేత సృష్టించిన దేవునికి మనము బానిసలం. ఆయన దగ్గర పనిచేస్తున్నాం. మనకి కూడా దేవుడు ఒక విలువను ఇచ్చాడు. మనం విలువలేని వాళ్ళం కాదు, మనం ఏదో తక్కువ వాళ్ళం కాదు. జమీందారికి బానిసకు ఆ రోజుల్లో చాలా విలువ ఉండేది. ఎందుకనంటే యజమాని దగ్గర, పలానా జమీందారు దగ్గర పనిచేస్తున్నాడు రా
అని చెప్పని. ఒకవేళ కనుక ఈ జమీందారు దగ్గర పనిచేసే బానిసను ఒకవేళ ఎవరైనా ఏదని అన్నాడు అనుకోండి, ఏదైనా కొట్టాడు అనుకోండి, ఎవరికి భయపడతారు వీళ్ళు? యజమానికి కదా. యజమాని ఏం చేస్తాడు? ఆయన చాలా గొప్పవాడు, పేరున్నవాడు, చాలా గర్వంగా, చాలా కోపం గలవాడు, చాలా పవర్ఫుల్ యజమాని ఆయన. కాబట్టి వీడిని ఏదైనా అంటే మనకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుందని వాళ్ళతో ఏం మాట్లాడడానికి కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడదు. కాబట్టి మన యజమాని మనం కన్న తండ్రి, సర్వలోకాన్ని సృష్టించిన తండ్రికి మనం బిడ్డలం, మనం ఆయనకి బానిసలం. కాబట్టి ఆయనను బట్టి మనకేమొచ్చింది? విలువ వచ్చింది, గౌరవం వచ్చింది. కాబట్టి క్రీస్తుకు బానిసలం అంటే అదేదో మనమేదో తక్కువ స్థాయికి సంబంధించినది కాదు. మన యజమాని మన కన్న తండ్రి, మన దేవుడు. ఆయనకు లోబడడం ద్వారా మనకు కలిగేటువంటి ఉపయోగం ఏంటంటే, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. రోమన్స్ 6:20లో రోమన్స్ 6:20-21 చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి ఏమయ్యా మనం? బానిసలైనందున, ఆ మాట చదువుతున్నాను నేను, దేవునికి బానిసలైనందున పరిశుద్ధత కలిగియుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. చూడండి, దేవునికి పూర్తిగా బానిసలుగా మనం అప్పగించుకుంటే మనకు కలిగే ప్రతిఫలం ఏంటి? పరిశుద్ధత, నిత్య జీవం. 22వ అధ్యాయం 3వ వచనం, ప్రకటన గ్రంథం, రివల్యూషన్ 22:3లో, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఇలా చదువుకుంటాం. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన బానిసలు, ఆ మాట చదువుతున్నాను, ఆయన బానిసలు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేదురు. ఆయన నామము వారి నొసల యందుండును. కాబట్టి రాత్రికి నన్నడు ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాధ్యం చేయుదురు. ఎవరు? ఆయన దాసులు. ఎవరు? ఆయన బానిసలు. కాబట్టి ఆయనకు బానిసలు మనం యుగయుగాలు, తరతరాలు దేవుని సన్నిధిలో ఆయన ముఖ దర్శనం చేసేటువంటి భాగ్యాన్ని దేవుడు తన బిడ్డలకు మనకిస్తాడు. పరిశుద్ధతే మనకి కలగడానికి దేవుడు కారణమవుతుంది. కాబట్టి దేవుడు మనలను కొనుక్కున్నాడు, తన స్వరక్తం ఇచ్చి, తన యొక్క ప్రాణం ఇచ్చి. కాబట్టి క్రీస్తుకు మనం ఎవరం? బానిసలం. కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి సేవ చేస్తూ, ఆయనకు అప్పగించుకుంటూ, ఆయన చిత్తాన్ని మాత్రమే జరిగించడానికి మనము సిద్ధపడదాం. కాబట్టి పౌలు గారు ఏం చెప్తాడంటే, ఆ రోమిలికి రాసిన మొదటి పత్రికలో, నేను క్రీస్తు యేసుకు బానిసను, యేసుక్రీస్తు దాసుడును అని చెప్తూ యేసుక్రీస్తు బానిసను అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఈ బానిసకు దాసునికి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి మనం నేర్చుకున్నాం. ఎలాగనంటే, ప్రభు మనల్ని వెలపెట్టు కొనుక్కున్నాడు మొట్టమొదటిగా. రెండవది, మనం ప్రభుకు మాత్రమే మనం లోబడాలి. అంతేకాదు ప్రభువుకు మనం జవాబుదారులం. అంతేకాదు ప్రభు చిత్తమే మన చిత్తమై ఉండాలి. అంతేకాదు దేవుడు మనకి యజమాని కాబట్టి ఆయనను బట్టి మనకేమైంది? విలువ కలిగింది. కాబట్టి ప్రభువుకు అప్పగించుకుందాం. అలా బానిసలుగా ఉండడం వల్ల మనకి కలిగేటువంటి ప్రతిఫలం ఏంటంటే పరిశుద్ధత కలుగుతుంది. రెండవది, దేవుని రాధ్యంలో మనం ఆయనను ముఖాముఖిగా కలుసుకోగలుగుతాం. అలాంటి కృపా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి క్రీస్తుకు బానిసలుగా అప్పగించుకుందాం. ఈ రోమ పత్రిక మనం చదువుతున్నప్పుడు మన జీవితం ఏంటో మనకు అర్థమవుతుంది, మన యొక్క పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. మన పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు కూడా మనం వెళ్తున్నామో ఈ పరిస్థితులన్నిటిలోనూ కూడా దేవుడే మనకు సహాయం చేసి మనల్ని నడిపించడానికి దేవుడు మనకు సహాయం చేయలేదు. నేను ఒక విన్నపాన్ని చేస్తున్నాను. ఈ పత్రికను బాగా ప్రకటించడానికి దేవుడు నాకు జ్ఞానాన్ని ఇవ్వాలని దయచేసి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాలని కోరుతున్నాను. ఎందుకు నేను ఇష్టపడ్డానంటే, ఈ పత్రికను బోధించడానికి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత బోధించవచ్చు, లేకుంటే వయసు పెరిగే కొలది కొన్ని మర్చిపోతాం, మతి మరుపు పెరుగుతుంది. కాబట్టి ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో మర్చిపోవడం కన్నా వయసు ఉన్నప్పుడే ఈ టైంలోనే దేవుని సంఘానికి మంచి వాక్యాన్ని, మంచి సబ్జెక్టును, మంచి దేవుని పత్రికను ప్రకటించడం అనేది మంచిదని నిర్ణయించుకోవడం జరిగింది. అంతేకాదు నేను కూడా ప్రార్థన చేస్తాను, ప్రకటించిన ప్రతి మాట కూడా దేవుడు మీ హృదయాలలో అర్థమయ్యే విధంగా దేవుడు మీకు సహాయం చేయాలి, దేవుడు మీకు కృపనివ్వాలి. అర్థం కావడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకి సహాయం చేయాలి. మీరు గమనించండి, ఏదైనా ఒక పుస్తకం మనం చదువుతున్నాం అనుకోండి, ఏదైనా ఒక పుస్తకం కొనుక్కొని మనం చదువుతున్నాం అనుకోండి, దాన్ని రాసిన రైటర్ మన పక్కన ఉండడు. మనకి దాన్ని కొనుక్కుంటాం, చదువుతాం. కానీ ఈ పుస్తకాన్ని రాసిన రైటరు
పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనతో ఉంటాడు, మన పక్కన ఉంటాడు. మనకు అర్థం కాకపోతే ఆయన మనకు చెప్తాడు. ఇది గొప్ప సంగతి. కాబట్టి మన రైటర్ మన పక్కన ఉంటాడు కాబట్టి ఆయనను అప్పగించుకుని ప్రభువా నాకు అర్థమయ్యే విధంగా చేయమంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఆయనకు అప్పగించుకుందాం. ఈ పత్రికను చదవడానికి మనం ప్రయత్నించేద్దాం. దేవుడు ఇంకా ఎన్నో విషయాలు మనకి నేర్పించడానికి మనకి దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. కాబట్టి ఈ రోజున మనం నేర్చుకున్నటువంటి వాక్య భాగం ఏంటంటే, మనం క్రీస్తుకి ఎవరము? బానిసలం. ఆయనకు అప్పగించుకుందాం, ఆయనకి సమర్పించుకుందాం. ప్రతి అవసరత ప్రభు తీరుస్తాడు, ప్రతి అవసరత ప్రభు మనకి సమకూర్చి పెడతాడు. ఆయనకి అప్పగించుకుందాం. అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తుకు నేను దాసుడను, బానిసను అని పౌలు గారు తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఈరోజున దేవుని వాక్యాన్ని వింటున్న మనం, ఆయన విలువైన రక్తము ద్వారా విలువైన ప్రాణం ఇచ్చి ప్రభువుల మనలను కొనుక్కున్నాడు. ఆయనకి సంబంధించిన వారం, ఆయన సొత్తైన బిడ్డలం, క్రీస్తుకు మనము జవాబుదారులం. ప్రభు మనం ప్రతి అవసరత తీరుస్తాడు కాబట్టి ఆయన మీదనే మనం ఆధారపడదాం. ఏ బానిస కూడా ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. ఆయన చేత విలువ పెట్టి కొనబడిన మనము ఆయనకు మాత్రమే అప్పగించుకుందాం, ఆయనకు మాత్రమే సమర్పించుకుందాం, ఆయనకు మాత్రమే మన జీవితాలలో జవాబుదారులుగా ఉంటూ ఏం చేసినా మనం లెక్క చెప్పాలి అనేటువంటి ఆలోచనతో దేవుని చిత్తానికి అప్పగించుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగినటువంటి గొప్ప దేవ, పరిశుద్ధ దేవుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వకృపానిదైన దేవుడవు, మమ్మలను మీ విలువైన రక్తం చేత మీ ప్రాణం ఇచ్చి మమ్మలను కొన్న దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. విలువ పెట్టి కొనబడిన మేము మీ సొత్తుగా, మీ బిడ్డలుగా, మీ చిత్తాన్ని జరిగించే వారముగా, మీ మాటకు లోబడి పరిపూర్ణంగా మీ ఉద్దేశాలను ప్రభు మా జీవితాల్లో నెరవేర్చడానికి, సంపూర్ణంగా మిమ్మను ప్రభు మహిమపరచడానికి కృపనివ్వండి తండ్రి. రోమీయులకు రాసిన పత్రికను మేము ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రభా. మాకెన్నో ఆత్మీయ పాఠాలు మాకు నేర్పించండి. ఈ పత్రిక మాకు సరిగా అర్థమయ్యే విధంగా మాకు నేర్పించండి, మాకు బోధించండి, మాకు సహాయం చేయండి ప్రభా. ఏ విధంగా మేము అర్థం చేసుకోవాలో మీ దైవిక జ్ఞానముతో మమ్మల్ని అందరినీ నింపండి ప్రభా. ఈ పత్రిక ప్రభా తండ్రి నాయన మా ఆత్మీయ జీవితంలో ఎంతో ప్రయోజనకరంగా, మేలుకరంగా ఉండడానికి మీ కృప చూపించండి. సంఘాన్ని మీరు ఆశీర్వదించండి, అభివృద్ధి చేయండి, ఫలింప చేయండి ప్రభా, విస్తరింప చేయండి. ఈ పత్రికను చదువుతున్నటువంటి దినాలలో అనేక మంది జీవితాలలో మార్పులు రావడానికి ప్రభా, అనేక మంది జీవితాలలో గొప్ప తండ్రినైనా చేంజెస్ రావడం ద్వారా ప్రభా ఎన్నో గొప్ప కార్యాలు మేము అనుభవించడానికి, మీకు మరింత దగ్గరగా రావడానికి మీ కృపను అనుగ్రహించి మేలుతో నింపి కాపాడండి. ఈ సమయాన్ని మీరు మాకు మేలుకరంగా చేసి తండ్రి మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ, ప్రకటించబడిన మీ మాటలు ప్రతి వారి హృదయాల్లో స్థిరపరిచి వాక్యానుసారంగా మీ దాసులుగా, మీకు బానిసలుగా మేము బ్రతకడానికి మాకు సహాయం చేసి కృప చూపించి ఫలింపచేసి దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.